ఫకీర్. ఆపై 2 రోజులు రుద్ర కాటేజీని విడిచిపోలేదు. బాబా పడుకునే మంచం దగ్గర కూర్చుని బాబా వెలిగించిన దీపాలు వెలుగుతూ ఉండేలా చూశాడు. గమ్మత్తుగా తన ప్రక్కనే బాబా ఉనికిని అనుభూతి చెందేవాడు. వారం తర్వాత బాబా చెప్పిన విషయాలు గుర్తు చేసుకున్నాడు. తన ఆలోచనల్ని, తన మనస్సును చెక్ చేసుకుంటున్నాడు. గతం బాధించకుండా, భవిష్యత్తు గురించి బెంగ లేకుండా వర్తమానంలో జీవించడం కన్నా ఆనందమేముంది? బాబా చెప్పినట్లు ఆలోచనల్ని, మనస్సును గమనించడం అలవాటు చేసుకుంటున్నాడు. మనస్సు ఒక అద్భుత శక్తి, అద్భుత సృష్టి. రథానికి పూంచిన గుర్రాల వంటివి ఆలోచనలు. నువ్వైనా ఆలోచనల్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఆలోచనల్ని నిన్ను కంట్రోల్ చేస్తాయి. నువ్వైనా మనస్సుకు గురువు కావాలి, లేదా అదే నీ గురువైనా అవుతుంది. అగ్నిలా అది నీ జీవితాన్ని పురోగమించేలా చేస్తుంది, లేదా నిన్ను కాల్చివేస్తూ చావుకు దగ్గర చేస్తుంది. అదే నువ్వు కనుక ఈ క్షణంలో జీవిస్తే మనస్సు ఆ క్షణంలోకి ఆక్రమించుకోబడుతుంది. పని లేనప్పుడు నామం, జపం, ధ్యానం ఇత్యాది సాధనలు, పనిలో నిమగ్నమైనప్పుడు పని లేనప్పుడు నామం, జపం, ధ్యానం ఇత్యాది సాధనలు చేసుకోవాలి. పనిలో నిమగ్నమైనప్పుడు పని చేసుకోవాలి. అప్పుడు మనస్సు దాని గుర్రాలతో సహా నీ చేతుల్లో ఉంటుంది. గతాన్ని తవ్వుకోకుండా, భవిష్యత్తు గురించిన ఊహాగానాలు లేకుండా వర్తమానంలో జీవించడం కన్నా ఆనందం ఏముంది? ఆలోచనలు గుర్రాల వంటివి. ఒక్కో ఆలోచన ఒక్కో గుర్రం లాంటిది. ఎన్నో ఆలోచనలు అంటే కోరికలు, ఆశలు అన్నీ గుర్రాలలాగా ఉంటూ ఎన్నో వైపులకు పరిగెత్తుతూ ఉంటాయి. అప్పుడు రథాన్ని నడిపించడం బాధాకరంగా ఉంటుంది. అలాగే మనస్సు కూడా రథమే. వ్యక్తి రధికుడు. కొన్ని ఆలోచనలు ఒకవైపు లాగుతూ, మరికొన్ని బలంగా మరోవైపుకు లాగుతూ ఉంటే ఎలా? జీవితం ఓ పీడకలలా ఉంటుంది. రథం ఎంత బలంగా ఉన్నా, రధికుడు ఎంత నైపుణ్యం గలవాడు అయినా, గుర్రాలన్నీ ఒక అవగాహనకు వచ్చి ఒకే మార్గంలోకి మళ్ళినప్పుడు మార్గం సుగమం అవుతుంది. వర్తమానంలో జీవిస్తూ, పవిత్ర నామాన్ని జపిస్తూ, ధ్యానం చేస్తూ, దైవంతో కలిసి నడుస్తూ, వ్యక్తి సంకల్పం లేకుండా దివ్య సంకల్పంలో ఉండటమే. అంటే నేను, నాది అనేది లేకుండా పోవడమే. ఉంటే జీవిత ప్రయాణం ఆనందంగా, ఆటగా సాగిపోతుంది. అలా ఎన్నో గుర్రాల వంటి ఆలోచనలు కలిసిపోయి ఒకటై ఎంతో బలంగా ఉపయోగపడేలా తయారై సులభంగా, త్వరగా పరిగెత్తే మగ గుర్రంలా మారిపోతుంది. అప్పుడు రధికుడు ఈ ప్రయాణాన్ని ఒక ఆటలా ఎంజాయ్ చేస్తాడు. దూరాలు కూడా అతి తక్కువ సమయంలోనే దాటగలుగుతాడు. మిగతా సమయాలు రధికుడు రథం, గుర్రం హాయిగా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఆయుష్ను కూడా పెంచుకోగలుగుతాడు. తూర్పు దేశాల ఫిలాసఫీ అంతా రుద్ర ఒక వాక్యంలోకి మలుచుకున్నాడు. ఆలోచనల్ని కనుక కంట్రోలులో ఉంచుకోగలిగితే, వాటిని ఒకే వైపు, ఒకే ఆలోచనగా, ఒకే కర్మగా మలుచుకోగలిగితే అప్పుడు రథం, మనస్సు మెత్తగా పరిగెత్తే రధికుడు తన జీవిత ప్రయాణం మొత్తం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాడు. ఫిలాసఫీ సింపుల్గా ఉన్నట్లు కనిపించిన ఆచరణలో ఇది చాలా కష్టం అనిపిస్తోంది రుద్రకి. తెలివిగా ఆ అడవి గుర్రాల్లాంటి ఆలోచనల్ని ఒక పనికి వచ్చే దారిలోకి మళ్లించి శాంతిగా ఉండటానికి కృషి చేయాలి. రుద్ర మార్లిన్స్ హోటల్కి వెళ్ళడం తగ్గించాడు. అసలే గందరగోళంగా ఉన్న అతని జీవితాన్ని మరింత గందరగోళంలోకి పడేయటం ఇష్టం లేదు రుద్రకి. అతని తలలోని బాధ మరింత బాధాకరంగా తయారయ్యింది. క్రితం రాత్రి మళ్ళీ అతని పిల్లలు కలలోకి వచ్చారు. అతని చిన్నారి కొడుకు రుద్రకి కౌగులించుకుని వెళ్ళొద్దు అంటున్నాడు. రుద్రకి అర్థమవుతోంది, అసహ్యం, ద్వేషం కనుక పోగొట్టుకోగలిగితే జరిగిన విషయాలలో ఎక్కడ తప్పు జరిగిందో మనస్సుకు తెలుసుకో వీలవుతుంది. అప్పుడు వ్యక్తి ఆ తప్పులో, ఆ సంఘటనలో తన పాత్రని తాను అంగీకరించుకోగలుగుతాడు. తాను చేసిన పొరపాట్లు, తాను ఆడిన అబద్ధాలు, తాను చేసిన మోసాలు వగైరాలను ఒప్పుకోగలుగుతాడు. చాలామందికి ఈ రకమైన బలం ఉండదు. తమ లోపాన్ని ఒప్పుకునే నైతిక సామర్థ్యం ఉండదు.
రుద్ర విషయానికి వస్తే రుద్ర ఎవ్వరిని మోసగించలేదు. అలా అని అతనేమి యోగి కాదు. ఓ మనిషిగా, ఓ భర్తగా తన స్థానం నుంచి జారిపోయి ఉండవచ్చు. లోకంలో ఇలా జారిపోయింది ఇతనొక్కడే కాదు. తేడా ఏమిటంటే రుద్ర తనకు తెలిసిన దాని గురించి మౌనం వహించాడు. ఎందుకంటే తనతో పాటు దిగజారిన వ్యక్తి ఒకప్పుడు తన జీవితంలో ఓ భాగం, తన పిల్లల జీవితంలో ముఖ్య భాగం. రుద్రకి చాలా సిగ్గనిపించింది. వాళ్ళు తనను ఎలా మోసగించింది, తన మీద తెలివిగా ఎలా ట్రిక్కులు ఉపయోగించింది తలుచుకుని ఇక తన పిల్లలు తాను కలిసి ఆనందించేది, వాళ్ళు ఈ శరీరపు తొడుగుల్ని ఈ గ్రహం మీద వదిలేసి తన తండ్రి ఇంటిలో కలుసుకున్నప్పుడే అనుకున్నాడు. తన పిల్లల నుంచి దూరమై తన పాపాలను కడిగేసుకున్నానని భావిస్తున్నాడు రుద్ర. బాబా చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి రుద్రకి. పడిపోవటంలో తప్పులేదు, అందరం పడిపోతూ ఉంటాం ఏదో ఒక జన్మలో, ఎప్పుడో ఒకప్పుడు. ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఎవరిని అసహించుకోకుండా, నిందించకుండా, దేవుడిని లేదా ప్రపంచాన్ని వ్యతిరేకించకుండా, నిన్ను నాశనం చేసిన వారిని సైతం ద్వేషించకుండా, ఏ బాధ లేకుండా నువ్వు ఉండగలిగితే అబ్బాయి, నువ్వు అసలు పడిపోలేదని, పైపెచ్చు నువ్వు ఎంతో ఎత్తుకు లేచావని అర్థం చేసుకోవచ్చు. స్వర్గాలన్నీ కూడా ఎప్పుడు ఒక్కసారి కూడా పడిపోని వాళ్ళతోనే నిండలేదు. స్వర్గాలన్నీ కూడా ఎవరైతే అలాంటి పరిస్థితులను, అడ్డంకులను, బలహీనతలను అధిగమించారో, ఎవరైతే వాటి నుంచి నేర్చుకుని అన్ని ఫలితాలను అతడికే వదిలివేశారో అలాంటి వాళ్ళతో నిండిపోతాయి. బీచ్ వెంబడి వాక్ చేస్తున్నాడు రుద్ర. 2 వారాలు గడిచిపోయాయి. బాబా జాడలేదు. లేదు, ఇది తప్పు వాక్యం. 2 వారాలు ఎలాంటి భౌతిక సంబంధం బాబాతో లేదు, కానీ బాబా ఎప్పుడు రుద్రతోనే ఉన్నాడు. రుద్ర బాబా సామీప్యాన్ని అనుభూతి చెందుతున్నాడు. బాబా యొక్క ఎనర్జీని గమనిస్తున్నాడు. బాబాతోటి ఈ అనుబంధాన్ని రుద్ర ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక తాటి చెట్టు క్రింద కూర్చుని సిగరెట్ వెలిగించాడు రుద్ర. ఆకాశం వంక చూశాడు. వర్షం వచ్చే సూచనలు లేవు. వర్షం వస్తే ఇంటికి పరిగెత్తి చేసే పనులు ఏమీ లేవు. అయినా ఇంటి పని, వంట పని బాబా లేకుండా ఒక్కడి కోసం చేసుకోవడము ఇష్టంగా లేదు. ఆ వృద్ధుడు తనతో ఉన్నప్పుడు అన్ని పనులు వంటతో సహా ఇష్టంగా చేసేవాడు రుద్ర. ఎవరినైనా ప్రేమించడం ఎంతో ముఖ్యమైన సంగతి. ఆశీర్వదింపబడిన వాళ్ళకే అసలైన స్వార్థం లేని ప్రేమను పొందడానికి అవకాశం వస్తుంది. స్వార్థం లేని ప్రేమ ఇద్దరికి జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు అర్థమవుతోంది రుద్రకి ఎందుకు తల్లులు వండటానికి ఇష్టపడతారో, ఎందుకు తల్లిదండ్రులు పిల్లలకి మంచి చదువులు, మంచి స్థితిని ఇవ్వడానికి కష్టపడతారో. కనీసం తమ పిల్లలకి తమకి వీలైనంత వరకు ఏం కావాలో అవి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. సూర్యుడు ప్రకాశించటానికి, భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి, పువ్వులు వికసించటానికి, పంటలు పెరగడానికి ప్రేమే కారణం. ఇదంతా దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ వల్లే జరుగుతోంది. తద్వారా భూమి తనను తాను నాశనం చేసుకోకుండా మనగలుగుతోంది. సడన్గా రుద్రకి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. కొందరు అతడిని కావాలనుకున్నారు, కొందరు అతని జీవితంలోంచి వెళ్ళిపోయారు. దురదృష్టం ఏమిటంటే అందరినీ రుద్ర మిస్ అయ్యాడు. అతడిని ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకున్నాడు. అతడు ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకున్నాడు. అతడిని ప్రేమించిన వాళ్ళనే పోగొట్టుకున్నాడు. అతడు ప్రేమించిన వాళ్ళనే పోగొట్టుకున్నాడు. ఒక్కొక్కరితో సంబంధం దూరమైనప్పుడల్లా అతడి ఆత్మ తాలూకు ఓ భాగం చచ్చిపోతుండేది. ఒక స్నేహితుడు కానీ, ఒక ప్రేమికురాలు కానీ, ఎవరైనా సరే. రుద్ర లేచి తన కాటేజీ వైపు నడవసాగాడు. కొన్ని గజాల దూరంలో సేత్ మరో యువజంట రుద్ర కోసం వేచి ఉండటం చూశాడు. బాబా గుర్తొచ్చాడు రుద్రకి. సేత్ వెంటనే రుద్ర కాళ్ళకి నమస్కరించాడు. సేత్ రుద్ర కన్నా పెద్దవాడు. సార్, మీరు చెప్పిందంతా నిజమవుతోంది. అమెరికాలో వాళ్ళు నా ప్రపోజల్ని ఒప్పుకుని సంతకం చేశారు. అక్కడ నన్ను ఆఫీసు మొదలు పెట్టమని చెప్పారు. నా కూతురు కూడా దేశాన్ని వదిలి అక్కడే పని మొదలు పెట్టబోతోంది అంటూ ఇంకా చెప్పసాగాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. మీరు నన్ను కలిసి ఉండకపోతే, నాతో మాట్లాడి ఉండకపోతే నేను ఈ పాటికి అయిపోయి ఉండేవాడిని అంటున్నాడు సేత్. సేత్, కాస్త ఆగండి. నిజంగా నేను చేసింది ఏమీ లేదు. ఇప్పటికీ నాకు తెలియదు.
ఎలా ఎందుకు నేను మీతో అలా మాట్లాడానో తెలీదు. బహుశా మిమ్మల్ని కాపాడటం కోసం దేవుడు ఎన్నుకున్న మార్గమేమో అది. బహుశా ఆ రోజు ఆయన దగ్గర సహచరులు తక్కువగా ఉన్నారేమో, అందుకే నన్ను ఉపయోగించుకున్నాడేమో. నాకేమీ సిద్ధులు లేవు చెప్పబోతున్నాడు రుద్ర. మీరు నన్ను రక్షించారు అంతే నాకు తెలిసింది. దయచేసి మీరు నా మేనల్లుడిని కాపాడండి రుద్రాజీ అన్నాడు సేత్. రుద్రాజీ అన్న మాట వినగానే తాను 100 సంవత్సరాల ముసలాడైపోయినట్లు ఫీల్ అయ్యాడు రుద్ర. నన్నేం చేయమంటారు? దయచేసి మాకు సాయం చేయండి. మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మా అంకుల్ మీ గురించి చెప్పారు. దయచేసి మాకు హెల్ప్ చేయండి ఆ యువకుడు అడిగాడు. రుద్ర ఆ యువకుడి కేసి చూశాడు. 30 ఏళ్ళు నిండలేదు. అయినా ఎంతో జీవితాన్ని సంపదను చూసిన వాడిలా ఉన్నాడు. అతడి ప్రక్కన ఉన్న అమ్మాయి 5 అడుగుల ఎత్తుండి చాలా అందంగా ఉంది. 20 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళిద్దరి కేసు చూసిన రుద్రకి తన లోపల ఏదో విచారం కమ్ముకున్న అనుభూతి కలిగింది. శ్వాస కూడా ఒక్కసారిగా నెమ్మదైన అనుభూతి. ఏదో శక్తి తనను మాట్లాడేలా, ఆ యువజంట భవిష్యత్తులోకి చూసేలా పురుగొల్పుతోంది. వాళ్ళని తనతో పాటు కాటేజీలోకి రమ్మని పిలిచాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి బాబా ప్రార్థన సమయంలో కూర్చుని మ్యాట్ చాప మీద కూర్చున్నాడు. రుద్రకి వేరే చాయిస్ లేదు. ఇదంతా తన కంట్రోల్లో లేదు. ఎవరో తన జీవ వీణని మీటుతున్నారు. తను ప్రతిస్పందిస్తున్నాడు అంతే. రుద్ర ఆ చాప మీద నుండి లేచాడు. బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాడు. వచ్చి తన తల చుట్టూ బాబాలాగా ఓ గుడ్డ కట్టుకున్నాడు. ఎవరో చెప్పినట్లు అగరబత్తీలు వెలిగించాడు. చాప మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అంతవరకు కూడా తన మాస్టర్ పేరును జపిస్తూనే ఉన్నాడు. మళ్ళీ తన నోటి ద్వారా ప్రవాహం మొదలైంది. మీ అమ్మగారు మీ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారు రుద్ర అన్నాడు. అవును ఆ యువకుడు చెప్పాడు. మీ నాన్నగారు ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నారు. అతడు మంచి మనిషి, ఉద్దేశాలు మంచివే అయినా మీకోసం నిలబడేంత ధైర్యం లేదు అన్నాడు రుద్ర. కానీ అతనికి మేమంటే ఎంతో ప్రేమ చెప్పాడు యువకుడు. మీ ఇద్దరిని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మీ అమ్మ అంటే చాలా భయం. ఇది విచారకరమే అయినా నిజం. చిన్నప్పటి నుంచి ఆయన తన బ్రతుకు తెరువుకు ప్రాముఖ్యం ఇచ్చారు, కానీ నిస్వార్థ ప్రేమను అనుభూతి పొందలేదు. తాను నమ్మిన దాని పట్ల గట్టిగా నిలబడటం మాని వ్యతిరేక పరిస్థితుల్లో తప్పించుకోవటమే అలవాటైంది అతనికి. ఏమైతేనే మీరు ఎక్కడికి వచ్చారు? మీ ఫ్యామిలీకి మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మతం, ఆర్థిక అసమానత, సామాజిక హోదా దృష్ట్యా వారి పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు ఆగాడు రుద్ర. అవును అన్నాడు ఆ యువకుడు. బాబు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే బాగా డబ్బున్న వాళ్ళ నుంచి ఎక్కువ డబ్బు కట్నంగా ఇస్తామని ప్రపోజల్స్ వస్తున్నాయి రుద్ర చెప్పాడు. కానీ డబ్బు సమస్య కాదు, మనకు డబ్బు ముఖ్యం కాదు అని అంటున్నారే మా అమ్మ అంటూ చెప్పబోయే ఆగాడా యువకుడు. అదే అబద్ధం. మీ ఫ్యామిలీ అడిగినంత కట్నం ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇవ్వలేరు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు చెప్పాడు రుద్ర. కానీ మాకు ఇంకా డబ్బు ఎందుకు అవసరం? మేము చాలా ధనవంతులం కదా అన్నాడా యువకుడు. మీ కజిన్ బ్రదర్కి ఈ మధ్యనే పెళ్ళయింది రుద్ర అన్నాడు. అవును అన్నాడా యువకుడు. అతడికి కట్నం క్రింద బోలెడంత డబ్బు, నగలు, ఇతర వస్తువులు కాకుండా విదేశాల్లో ఓ పెద్ద బంగ్లా ఇచ్చారు చెప్పాడు రుద్ర. మై గాడ్, ఇదంతా మీకెలా తెలుసు? అవును, లండన్లో ఒక స్టూడియో అపార్ట్మెంట్ ఇచ్చారు అతనికి అన్నాడా యువకుడు ఆశ్చర్యంతో. మీ అమ్మ మీ నాన్నగారి సిస్టర్తో ఈ విషయంగా పోటీ పడుతోంది చెప్పాడు రుద్ర. మీ అమ్మ మీ నాన్నగారి సిస్టర్తో అంటే ఆయన మేనత్తతో ఈ విషయంగా పోటీ పడుతోంది చెప్పాడు రుద్ర. ఇప్పుడు మీరు ఈ అమ్మాయితో ఎప్పుడు పెళ్లి జరుగుతుందో చెప్పమంటున్నారు. దీనికోసం మీరు కొన్ని చేయాలి ఆగాడు రుద్ర. ఇప్పుడు మీరు ఈ అమ్మాయితో ఎప్పుడు పెళ్లి జరుగుతుందో చెప్పమంటున్నారు. దీనికోసం మీరు కొన్ని చేయాలి ఆగాడు రుద్ర. ఈమె కోసం ఏదైనా సరే చేస్తాను అన్నాడు ఆ యువకుడు. మంచిది, ముందుగా రోజుకు 2 గంటలు ప్రార్థన ధ్యానం చేయాలి. ఓ 40 రోజుల పాటు ఆగాడు రుద్ర. వాట్, ఏమిటి? ఆశ్చర్యపోయాడు యువకుడు. ఇదేనా నువ్వు ఆమె కోసం ఏదైనా సరే చేసేది అడిగాడు రుద్ర. అంటే నేను 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రార్థన ధ్యానం చేయలేను. 2 గంటలంటే చాలా ఎక్కువ చెప్పాడు ఆ యువకుడు.
ఏమిటి ఎక్కువ? నువ్వు గంటకు 10 నిమిషాలు చొప్పున ప్రార్థించినా, ధ్యానం చేసిన రోజుకు 2 గంటల కన్నా ఎక్కువే చేయాలి. నువ్వు గంటకు 10 నిమిషాలు కూడా దేవుని కోసం కేటాయించలేవని చెప్పదలుచుకున్నావా? అడిగాడు రుద్ర. ఆ గదిలో కాసేపు నిశ్శబ్దం రాజ్యం ఏలింది. చెప్పు అబ్బాయి, నీ కలలను సాకారం చేసుకోవాలి అంటే గంటకు 10 నిమిషాలు నీకు ఎక్కువగా అనిపిస్తోందా? అడిగాడు రుద్ర. కాదు, మీరు ఇలా అడుగుతుంటే ఎక్కువ కాదు కదా అని అనిపిస్తోంది. కానీ నేను ఏమని ప్రార్థించాలి అథవా ధ్యానించాలి? అడిగాడా యువకుడు. నీకేది కావాలనిపిస్తే అది. నీవు స్వామి అక్కల్కోట్ మహారాజుని ఆరాధిస్తావు కదా? అడిగాడు రుద్ర. మై గాడ్, ఇదంతా మీకెలా తెలుసు? ఆ యువకుడు గొంతులో ఆశ్చర్యం. ఇది తెలుసుకోవడమే నా పని అబ్బాయి. నేను ఆత్మతలాల్లో డీల్ చేస్తుంటాను. నా పనిలో రెండో అవకాశం ఉండదు. అదృష్టవంతులు, ఆశీర్వదించబడిన వాళ్ళు మాతో కలుస్తుంటారు. ఒకసారి వాళ్ళు మాతో కలిశారు అంటే మేము వాళ్ళను పోనివ్వం. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. మీకు ఇక్కడికి రావాలని లేదు, కానీ ఏదో తెలియని శక్తి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. ఎన్నో జీవిత కాలాల నుంచి మీకు మాతో ఉన్న సంబంధమే ఆ శక్తి. సరే, ప్రస్తుతపు మీ సమస్యలోకి వద్దాం. నువ్వు ఆమె ప్రక్కన ఎప్పటికీ ఉండాలి. అంటే ముఖ్యంగా రోజుకు 2 గంటలు ప్రార్థన, ధ్యానం చేయాలి. నూనె దీపాలు ఉదయం, సాయంకాలం, రాత్రి వెలిగించాలి. నువ్వు గత సంవత్సరం సంపాదించిన దానిలో 5% ధర్మకార్యాల కోసం, అనాథల కోసం ప్రక్కన ఉంచాలి. మీ చేతులతో మీరు స్వయంగా అవసరం ఉన్న ఓ శరణాలయ సంస్థకు మీరే ఆ మొత్తాన్ని ఇవ్వాలి. ఇదంతా కూడా 40 రోజుల్లో జరిగిపోవాలి. ఇక చివరిది, నువ్వు దాచిన డబ్బు, ఇతరత్ర ఆస్తులు ఈ అమ్మాయికి ఇచ్చివేయాలి. ఇతరులు ఎవరికి ఈ సంగతి తెలియకూడదు. ఇది కూడా 40 రోజుల్లో జరిగిపోవాలి. నీవు ఇదంతా చేస్తే నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ అమ్మాయి నీదే అవుతుంది. రుద్ర చెప్పడం ఆపాడు. ఆ యువకుడు తల ఊపాడు. ఆ అమ్మాయి వంక చూశాడు. ఆ కళ్ళల్లో నీళ్లు. మరు నిమిషంలోనే ఆ యువకుడు బాబా చెప్పిన భవిష్యత్తునంతా చూడగలిగాడు. నువ్వు ఆ డబ్బంతా ఈమె పేరు పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి ఓ బ్యాంకులో. ఇది కూడా 40 రోజుల్లోనే జరగాలి. అర్థమైందా? అడిగాడు రుద్ర. అదేమీ సమస్య కాదు. ఈ అమ్మాయి నాది అయితే మా తల్లిదండ్రుల నుంచి ఏదైనా సమస్య వస్తుందా? అడిగాడా యువకుడు. మీ కలయికను మీ ఫ్యామిలీ ఏమాత్రమూ ఆపలేరు. ఇది నా వాగ్దానం. ఇక అబ్బాయి, నువ్వు మళ్ళీ 2.5 నెలల తర్వాత ఇక్కడికి రావాలి. అర్థమైందా? చెప్పాడు రుద్ర. తప్పకుండా వస్తాను అన్నాడు ఆ యువకుడు. మంచిది, ఇక వెళ్ళండి. దేవుడు మీతో ఉండుగాక. అల్లా మాలికు ఏక్ హై సాయిరాం. ఆ యువజంట లేచి నిలబడి రుద్ర కాళ్లకు తాకి నమస్కరించారు. గది బయటికి నడిచారు. రుద్ర లేచి సేత్ వైపుకు నడిచాడు. అతను ప్రార్థన, ధ్యానం చేసేలా చూడండి. డబ్బు ధార్మిక సంస్థలకు వెళ్ళాలి. తన సంపాదన అంతా ఆ అమ్మాయి పేర పెట్టాలి. ఇదంతా ఆ యువకుడికి, ఆ అమ్మాయికి చాలా ముఖ్యం. సేత్తో చెప్పాడు రుద్ర. రుద్రాజీ, అంతా సరిగ్గా జరుగుతుందా? అడిగాడు సేత్. రుద్ర గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. చాలా అలసిపోయాడు. ఎంత అలసిపోయాడు అంటే ఎవరో తన ఎముకల్లోని మజ్జును మొత్తం లాగేసినట్లు అనిపించింది. ఆ యువకుడి భవిష్యత్తును చూశాడు రుద్ర. భయంతో వణికిపోయాడు. సేత్ కళ్ళల్లోకి గాఢంగా చూశాడు. ఆ చూపులో ఓ కరుణ, ఓ నిస్సహాయత. ఆ యువకుడు 9 వారాల్లో చనిపోతాడు. సారీ సేత్, మీరు కానీ నేను కానీ చేయగలిగింది ఏమీ లేదు. అతని ఆత్మ కోసం, ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం బాబా ఇవన్నీ చేయమంటున్నాడు. ప్రార్థనలు, ధర్మ కార్యాల కోసం అతను వెచ్చించే ధనం అతని ఆత్మ కోసం. ఆ డబ్బు అమ్మాయి భవిష్యత్తు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోవడానికి. ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోదు. తన 49వ ఏట చనిపోయేదాకా ఆ అమ్మాయికి ఆ డబ్బు కావాలి. ఆ అమ్మాయి బాధపడితే అతని ఆత్మ శాంతితో ఉండజాలదు. కనుక ఇదంతా జరిగేలా చూడు. ఆపై మౌనంగా ఉండు. ఇదంతా మీరు చేయకపోతే ఇంకా మీరు ఎప్పుడు నా దగ్గరికి రానవసరం లేదు. అర్థమైందా? అన్నాడు రుద్ర. రుద్రాజీ, దయచేసి అతన్ని చావనివ్వకండి. అతను నా కొడుకు లాంటివాడు, ప్రాధేయపడ్డాడు సేత్. అతని జాతక చక్రంలో అతని ఆయువు 78 సంవత్సరాలు అని వ్రాసి ఉంది. అందులో వ్రాయినది ఏమిటంటే 50 సంవత్సరాలకు పైగా అతను బెడ్ మీదే ఉండాల్సి వస్తుంది. పక్షవాతంతో, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో. ఇదంతా 9 వారాల టైంలో ఒక యాక్సిడెంట్ ద్వారా జరుగుతుంది. ఒక రోజులో అతడు చనిపోవడం ఎలా? రోజు చస్తూ 50 సంవత్సరాల కాలం నరకయాతన అనుభవించడం ఎలా?
ఒక విషాదాన్ని అంతకాలం భరించాలి అంటే ఎంతో బలం, ఎంతో జ్ఞానం, ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి అతనిలో. అవి లేవు. అతనికి అతని మాస్టర్ యొక్క దయ ఉంది. స్వామి అక్కల్కోట్ మహారాజ్ యొక్క ఆశీస్సులు ఉన్నాయి. వాటి వల్లే సంవత్సరాల తరబడి అనుభవించాల్సిన బాధ, నరకం నుంచి తప్పించబడుతున్నాడు. అందుకే అతనికి 2 గంటల ప్రార్థనలో, ధ్యానంలో ఉండమన్నాను. అతడు చేసే ధార్మిక సంస్థల సంరక్షణ, ధ్యానం, ప్రార్థనలు అతని మాస్టర్ దయ అతని సొంత విధి నుంచి తప్పిస్తున్నాయి. ఇంకా వెళ్ళి నేను చెప్పినట్లు చేయండి. తద్వారా ఈ పేద అమ్మాయి సంరక్షణ, అతని ఆత్మకు శాంతి కలిగించిన వారవుతారు. రుద్ర చెప్పడం ఆపాడు. సేత్ వంగి రుద్ర పాదాలు తాకాడు. రుద్ర గమనించింది ఏమిటంటే సేతు తాకింది రుద్ర పాదాలను కాదు, అతని మాస్టర్ షిరిడీ సాయిబాబా పాదాలను. గంటకు పైగా రుద్ర వరండాలోని సోఫాలో పడి ఉన్నాడు. అతని శ్వాస అతని కంట్రోల్లో లేదు. అలా సముద్రం కేసి చూసి కళ్ళు మూసుకున్నాడు. అతను ప్రతి కణంలోనూ నిండిన విచారం అతని శరీరాన్ని, హృదయాన్ని బరువెక్కేలా చేసింది. ఈ జరిగిన తతంగమంతా ఈ జీవోత్సవానికి ఏదైనా సంబంధం ఉందా అనిపించింది. ఏం జరుగుతోంది తనకి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ భవిష్యత్తు సంభావ్యతలు? బహుశా మూల చైతన్యపు స్థితి, సూక్ష్మ స్పందనలు ప్రతి జీవకణం పైన ఉన్నాయేమో. లేకపోతే ఆ యువకుడి గురించి, అతని చావు గురించి ఎలా చెప్పగలిగాడు? రుద్ర ఓ సిగరెట్ తీసి బలంగా వేస్తున్న గాలి నుంచి తప్పించుకుని కష్టం మీద వెలిగించుకున్నాడు. ఆ వృద్ధుడు బాబా ఎక్కడున్నట్లు, బాబాని ఎంతో మిస్ అవుతున్న భావన రుద్ర మనస్సులో వెలితి. బాబాతో మాట్లాడాలి అని అనిపిస్తోంది. తలలోని బాధ కాస్త తగ్గినట్లుంది. కణతలు నొప్పి లేకుండా నోటిని కాస్త తెరవగలుగుతున్నాడు. ఉన్నట్లుండి మళ్ళీ తన పిల్లలు గుర్తుకు వచ్చారు. ఏం చేస్తూ ఉంటారు ఈ సమయంలో? సాయంకాలం 5:30 అవుతోంది. ఇంకా స్కూల్లో ఉంటారా, లేక ఇంటికి వచ్చేసి ఉంటారా? వాళ్ళు ఎలా ఉన్నారో? వాళ్ళు దగ్గర లేకుండా అతడు చనిపోతున్నాడని వాళ్ళకు తెలుస్తుందా? వాళ్ళు దగ్గర లేకుండా అతను చనిపోతాడని వాళ్ళకి తెలుస్తుందా? తాను ఎప్పటికైనా ఫ్రీగా శ్వాసించగలడా? సంతోషంగా ఉండగలడా? గాఢంగా శ్వాసించి సోఫాలోంచి లేచాడు రుద్ర. లోపలికి వెళ్ళి స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోసుకుని సిప్ చేశాడు. కరిగిన లావాల ఆ ద్రవం గొంతులోకి దిగింది. కాసిని ఐస్ ముక్కలు గ్లాసులో వేసుకుని డ్రాయింగ్ రూమ్లోకి నడిచాడు. సూర్యుడు పడమటి కొండల వెనక్కి వెళ్ళిపోయాడు. అతనిలోని సూర్యుడు ఎప్పుడో అస్తమించాడు. లోపల అంతా చీకటే, చావులాంటి చీకటి. రుద్ర కొన్ని దీపాలు వెలిగించి గోడ కానుకొని కూర్చుని సముద్రం వంక చూశాడు. అలల హోరుతో పాటు పక్షులు తలదాచుకుంటూ చేసే కుహు రావాలు వినిపించాయి. రుద్ర కళ్ళు మూసుకుని దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. అతనికి ఏడవాలి అనిపించలేదు. ప్రపంచమంతా తనని తప్పు పట్టవచ్చుగాక, తాను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమించిన వాళ్ళు ఒక్కసారిగా ఎలా అసహ్యించుకుంటారు? నువ్వు నిజంగా ప్రేమిస్తే అక్కడ అసహ్యానికి తావులేదు. అలా అసహ్యించుకుంటున్నావు అంటే హృదయంలో, ప్రేమ స్థానంలో ఇంకా వెలితి ఉందన్నమాట. నువ్వు నిజంగా ప్రేమించావు అంటే ఆ వ్యక్తి పట్ల ఎప్పటికీ అసహ్యం ఉండకూడదు. ఆ వ్యక్తి నీ పట్ల ఏమి చేసినా సరే. అందుకే రుద్ర తనని వ్యతిరేకించిన వాళ్ళని ఎప్పుడూ అసహ్యించుకోలేదు. తన పిల్లలను తనకు వ్యతిరేకంగా ప్రభావితం చేసినా సరే. రుద్ర నెమ్మదిగా డ్రింక్ సిప్ చేస్తున్నాడు. రాత్రి ఇంకా చాలా మిగిలి ఉంది. బాటిల్లో డ్రింక్ కూడా నిండుగా ఉంది. 3 రోజుల తర్వాత రుద్ర కాటేజీలో బాబా పీల్చే చిల్లం యొక్క తీయటి వాసనని అనుభూతి చెందాడు. వరండాలోకి పరుగున వెళ్ళి బాబా పాదాల మీద వాలిపోయాడు. బాబా తాను మామూలుగా కూర్చుని సోఫాలో కూర్చుని కనిపించారు. చాలాసేపు రుద్ర తన నుదురును బాబా పాదాలకు ఆనించి ఉంచాడు. బాబా తన వ్రేళ్లతో రుద్ర పొడుగాటి జుట్టును దువ్వుతూ ఉండిపోయారు. ఒక్క రాత్రి సగం సీసా తాగేశావు కదా అడిగారు బాబా. రుద్ర మౌనం వహించాడు. తన ప్రతి ఆలోచన, మాట, చర్య బాబాకి తెలిసిపోతుందని రుద్రకు తెలుసు. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు బాబా, మీరు లేకుండా ఈ జీవితాన్ని నేను జీవించలేను ప్రాధేయపడ్డాడు రుద్ర. అబ్బాయి, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను. నా గురించి నువ్వు తలపోసినప్పుడల్లా నేను నీతో ఉన్నాను. నీ మాస్టర్ నీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే నీ మాస్టర్ను నువ్వు ఎప్పుడూ తలుచుకోవాలి. నీ మాస్టర్ పేరు ఎప్పుడు
అన్ని వేళలా స్మరిస్తూ ఉండాలి. నీ మాస్టర్ నీతో ఉండాలి అంటే నువ్వు కూడా నీ మాస్టర్తో ఉండాలి. ఏ విత్తు నాటితే ఆ పంటే కోసుకుంటావు కదా. సో నీ ఫ్రెండ్ సేత్ తన బంధువుల్లో స్నేహితుల్లో నీ పేరును ప్రచారం చేస్తున్నాడన్నమాట, అడిగారు బాబా. బాబా ఏం జరుగుతుంది, ఆ యువకుడిని చూడండి, అతడు తన షేర్లన్నీ అమ్మి స్టాకును అమ్మి ఆ డబ్బును ఆ అమ్మాయి పేరు పెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా ప్రార్థనలు ధ్యానం చేయాలని, ధర్మ కార్యాలకు సంస్థలకు దానం ఇవ్వాలని చెప్పబడింది. ఆ అబ్బాయి త్వరలో చనిపోతాడని, ఆ ఆత్మకు కావలసిన పరిస్థితులను కల్పించుకోవటానికి, అతని కర్మ సంబంధమైన బ్యాలెన్స్ను పూర్తి చేసుకోవటానికి అలా చెప్పబడింది. కానీ బాబా ఇదంతా నిజం కాకపోతే ఏమవుతుంది, అడిగాడు రుద్ర. నువ్వు నన్ను అబద్ధాలు కోరు అని అనుకుంటున్నావా అబ్బాయి, అడిగారు బాబా. లేదు బాబా, అలా అనొద్దు, నువ్వు నా సర్వస్వం. నీకు దేవుడికి ఏమీ తేడా లేదు. సముద్రపు అలల్లా బాబా, నేను నా జీవితాన్ని చేతులా పాడు చేసుకున్నాను. సముద్రపు అలల్లా బాబా, నేను నా జీవితాన్ని చేతిలో పాడు చేసుకున్నాను. నా పిల్లల జీవితాలు కూడా నాశనం చేశాను. నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేనప్పుడు ఇతరుల జీవితాన్ని నేను ఎలా బాగు చేయగలను, అడిగాడు రుద్ర. నువ్వు ఒక గొప్ప సర్జన్ లాంటి వాడివి రుద్ర. ఇతరులకున్న రోగ నివారణ కోసం ఒక సర్జన్ ఎంత కష్టమైన ఆపరేషన్లైనా చేయగలడు. కానీ మామూలు ఇంజెక్షన్ అయినా తనకు తాను చేసుకోలేడు. అంత మాత్రాన అతడు నష్టజాతకుడు కాడు కదా. సర్జరీ చేయటంలో తెలివిలేనివాడు కాదు కదా. నువ్వు ఒక మీడియంవి, నువ్వు ఒక ఛానల్వి. ఇతరులు ఏమనుకున్నా నీ గురించి నువ్వు ఎప్పుడూ సందేహించవద్దు. కర్మ సంబంధాలు ఎన్నో మెలికలుగా ఉంటాయి. నువ్వు ఎన్నో జీవితకాలాలు జీవించావు, ఎంతోమందితో కలిసి జీవించావు. కుటుంబ సభ్యులే కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా నీకు బాధ కలిగించిన వాళ్ళు కావచ్చు. అందరూ కలిసి ఒక ఆత్మ గ్రూపు. మీరంతా కలిసి ఎన్నో జన్మలలో కలిసి ప్రయాణించారు. మీరంతా ఒకరితో ఒకరు రకరకాల సంబంధాల రూపంలో జీవించారు. అమ్మ, నాన్న, భార్య, భర్త, అమ్మమ్మ, తాతయ్య, అంకుల్, ఆంటీ, కొడుకు, కూతురు, తమ్ముడు, చెల్లి, అత్త, మామ, స్నేహితుడు, సేవకుడు, ఇరుగు పొరుగు, శత్రువులు, ఇలా మీ ఆత్మ సముదాయానికి, సోల్ గ్రూప్కి చెందిన ప్రతి వ్యక్తి మరొకరిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళుతూ కర్మల భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒక్కోసారి నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఓ ఆత్మ మరో జీవితకాలంలో నీ శత్రువుగా జన్మించవచ్చు. తద్వారా నీ కర్మ రుణాన్ని తగ్గించడం కోసం సాయపడతాడు. అలాగే ఓ వ్యక్తి నిన్ను అసహించుకుంటూ నిన్ను నాశనం చేద్దామని అనుకుంటూ ఉండి నీ చేత కూడా అసహించుకోబడుతూ ఉండవచ్చు. కానీ అతడు లేదా ఆమె ఆధ్యాత్మికంగా నీ అభివృద్ధిని కోరే ఓ గొప్ప శ్రేయోభిలాషి. అలా ఓ వ్యక్తి నీ జీవితంలో నరకాన్ని సృష్టిస్తూ ఉంటే అది నిన్ను భగవంతుడికి మరింత దగ్గర చేయటం కోసమే, కానీ భగవంతుడికి దగ్గర చేయటం కోసమే కానీ ప్రస్తుత జీవితకాలంలో నిన్ను బాధ పెట్టే పాత్ర పోషిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఓ పాఠం నేర్చుకోవటానికి అదే ఉన్నటువంటి ఏకైక మార్గం అయి ఉండవచ్చు. ఒక్కోసారి ఒక ఆత్మ నీకు బలాన్ని, సౌకర్యాన్ని ఇవ్వడం కోసమే జన్మ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ సౌకర్యం, ఆ బలం నీకు అవసరమై ఉండవచ్చు. కాబట్టి అబ్బాయి, ఇప్పుడు చెప్పు, ఎవరు నీ స్నేహితుడు, ఎవరు నీ శత్రువు? వాళ్ళంతా నీ ఆత్మ కుటుంబీకులై ఉండి నీకు సహాయం చేసి మరో విధంగా నీ సహాయం పొందటానికి అవన్నీ జరుగుతాయి. ఒక్కోసారి ఓ పెద్ద విపత్తు సంభవించవచ్చు నీ జీవితంలో. అందువల్లే నీ హృదయంలో భగవంతుని పట్ల ప్రేమ, ఇతరుల పట్ల సానుభూతి ఏర్పడవచ్చు. జీవితం చాలా విచిత్రమైంది అబ్బాయి. కనుక ఎవరిని నిందించడం, తీర్మానాలు చేయడం, అసహించుకోవడం ఎప్పుడు చేయకూడదు. ఎవరికి తెలుసు, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారికే నువ్వు ఆధ్యాత్మికంగా హాని కలిగిస్తున్నావేమో. అబ్బాయి, మనమంతా దేవుడితోనూ కర్మచక్రంతోనూ ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నాం. ఎవరిని బాధించకుండా, అసహించుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలో ఆ ఆత్మ మీరు గుర్తుపట్టని విధంగా వేరే శరీరంలో ఉన్న మీ ఆత్మీయులు ప్రేమాస్పదులు కావచ్చు. అయితే అబ్బాయి, ఎప్పుడు గుర్తుంచుకో, నీ వెంట ఎప్పుడు నేనుంటాను, నీతోనే ఉంటాను.
నీకెవ్వరూ ఏ హాని చేయలేరు. కానీ నీ ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు, నీ కర్మ ప్రక్షాళనకు వేరే దారి లేదన్నప్పుడు, నువ్వు ప్రమాదాలను, మానసిక ఉద్వేగాల, విచారాలను, విషాదాలను ఎదుర్కొంటావు. నేను నీ మాస్టర్ని కాబట్టి నీ గొప్ప ఉన్నతికి ఏవి అవసరమో నాకు తెలుసు. గురువుకు తెలుసు తన శిష్యుడికి ఏది అవసరమో, శిష్యుడు ఎంత వేగంతో ప్రయాణించాలో, ఎంత బరువున్న సిలువ మోయాలో, ఎంత త్వరగా కర్మల ప్రక్షాళన జరగాలో గురువుకే తెలుసు. అదంతా నీ గురువుకు వదిలేయి. నువ్వు బలంగా ఏది కోరుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఈ జీవితకాలంలో కాకపోతే దానికోసం మరో జీవితకాలం వస్తావు. అది ప్రకృతి యొక్క నియమం. మానవజాతికి సేవ చేయాలని నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు నువ్వు సేవ చేయటానికి రెడీ అయ్యావు. ఇక్కడ జీవిస్తున్న వాళ్ళకే కాదు, ఆత్మల లోకంలోని వాళ్ళకు కూడా నువ్వు సందేహించినా, వద్దని వ్యతిరేకించినా మొత్తం అంతా మరింత కష్టతరం అవుతుంది. నువ్వు ప్రకృతితో కలిసి ప్రవహిస్తే నీ జీవిత ప్రవాహంలో ఎదురయ్యే తుఫాన్లను చిరునవ్వుతో ఈదగలుగుతావు. ఆపారు బాబా. బాబా, ఇదంతా ఎందుకు నాకు జరుగుతోంది? నేనే మీ మతానికి సంబంధించిన వ్యక్తిని కాను, త్రాగుతాను, స్మోక్ చేస్తాను. అలాంటి నన్ను ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఎందుకు ఎన్నుకున్నారు? అడిగారు రుద్ర. అబ్బాయి, తప్పు ఒప్పు అన్నవి మానసిక స్థితులు. ఒక వ్యక్తిని చంపిన వాడిని ప్రపంచం ఉరితీస్తుంది. అదే 100 మందిని చంపిన ఓ సైనికుడికి సన్మానం చేస్తుంది. ఇదంతా ఒక మానసిక స్థితి. భూమి మీద విధించబడిన చట్టాల కన్నా ఆత్మ యొక్క ఉద్దేశ్యమే చాలా ముఖ్యమైనది. ఇక నాకు కాస్త ఆ టీ ఇవ్వు. త్రాగి ఒక మంచి మీడియంగా ఛానలింగ్ ద్వారా మానవ జాతికి ఎలా సేవ చేయొచ్చో డిస్కస్ చేద్దాం అన్నారు బాబా. రుద్ర నవ్వి బాబా చేతిని ముద్దు పెట్టుకున్నాడు.